వెల్కమ్ టు మెకానిక్ టీవీ. అప్పుడే పుట్టిన పసికందు నుంచి పండు ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి పాలు అమృతంతో సమానం. ఎముకలకు బలం, శరీరానికి పోషణ ఇస్తాయని మనం రోజు ఎంతో నమ్మకంతో పాలను కొంటుంటాం. కానీ కాసల కకృతికి ఆశపడిన కొందరు కిరాతకులు ఆ పాలలోని విషం కలుపుతున్నారు. ప్రాణం పోయాల్సిన పాలే ఏకంగా ప్రాణాలు తీసే స్థాయికి దిగజారాయి అనటానికి తాజాగా ఏపీలోని రాజమండ్రిలో జరిగిన ఘటనే ఒక సజీవ సాక్ష్యం. కల్తీ పాలు తాగి ఏకంగా 4 నిండు ప్రాణాలు కోల్పోయారు. మరో 3 చావు బతుకుల మధ్య హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన ఒక్క రాజమండ్రి ప్రజలనే కాదు, ప్రతిరోజు ఉదయాన్నే పాల ప్యాకెట్లు కొనే ప్రతి ఒక్కరిని ఉలిక్కిపడేలా చేస్తుంది. అసలు మనం తాగే పాలు అసలైనవేనా? కల్తీ పాలను గుర్తించడం ఎలా? మన ఇంట్లోకి వచ్చే పాలలో యూరియా, డిటర్జెంట్ లేదా పిండి లాంటివి కలిపారో లేదో ఎలా చెక్ చేసుకోవటం ఇప్పుడు తెలుసుకుందాం. పాలు ఆరోగ్యానికి చాలా మంచివి, కానీ ఆ పాలు స్వచ్ఛమైనవి అయితేనే. లాభాల కోసం కకృతి పడుతున్న కొందరు వ్యాపారులు పాలను ఒక రసాయన కర్మాగారంగా మార్చేస్తున్నారు. స్వచ్ఛమైన పాల ముసుగులో సింథటిక్ పాలను తయారు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. రాజమండ్రిలో చోటు చేసుకున్న తాజా విషాదం మనందరికీ ఒక పెద్ద కనువిప్పు. కల్తీ పాలు తాగిన 4 వ్యక్తులు ప్రాణాలు కోల్పోవటం, పలువురు సీరియస్ కండిషన్లో హాస్పిటల్ పాలవ్వటం చూస్తుంటే వ్యవస్థ ఎంత దారుణంగా తయారైందో అర్థమవుతోంది. పాలలో కేవలం నీళ్లు కలిపితే అది పెద్ద నేరం కాదు, కానీ చిక్కతనం కోసం, స్వచ్ఛమైన తెలుపు రంగు కోసం యూరియా, డిటర్జెంట్, షాంపూలు, ఫార్మలిన్ లాంటి ప్రమాదకరమైన కెమికల్స్ కలుపుతున్నారు. ఇవి మన కడుపులోకి వెళ్తే కిడ్నీలు, లివర్లు దెబ్బతినటమే కాకుండా ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. డిమాండ్కు తగ్గట్లు పాలు లేకపోవడంతో కృత్రిమంగా పాలను తయారు చేస్తున్నారు కొంతమంది కల్తీ రాయిళ్లు. వంట నూనె, నీళ్లు, డిటర్జెంట్, యూరియాను ఒక మిక్సీలో వేసి బ్లెండ్ చేస్తే అచ్చం పాలు లాంటి తెల్లటి ద్రవం తయారవుతోంది. ఈ కెమికల్స్ రోజువారీగా శరీరంలోకి వెళ్తే జీర్ణాశయ సమస్యలు, వాంతులు, విరోచనాలు మొదలై దీర్ఘకాలంలో క్యాన్సర్, కిడ్నీ ఫెయిల్యూర్స్కు దారితీస్తాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ప్రతి దానికి ల్యాబ్కు వెళ్లాల్సిన పని లేదు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకున్న పద్ధతుల ద్వారా పాలను స్వయంగా టెస్ట్ చేసుకోవచ్చు. ఒక చదునైన గాజు ప్లేట్ తీసుకుని కొద్దిగా ఏటవాలుగా పట్టుకోండి. దానిపై ఒక చుక్క పాలు వేయండి. అది కిందకు జారేటప్పుడు పాలు స్వచ్ఛమైనవి అయితే నెమ్మదిగా జారుతోంది. ఒక తెల్లటి గీతను ఏర్పరుస్తాయి. అదే పాలలో నీళ్లు కలిపితే ఎలాంటి గీత లేకుండా నీళ్ళలాగా వేగంగా కిందకి జారిపోతాయి. పాలల్లో నురగ రావటం కోసం, చిక్కదనం కోసం సబ్బు లేదా డిటర్జెంట్ కలుపుతారు. ఇది తెలుసుకోవటానికి ఒక గాజు సీసాలో 10 ml పాలు, 10 ml నీళ్లు పోసి గట్టిగా షేక్ చేయండి. దట్టమైన నురగ వచ్చి అది చాలాసేపు అలాగే ఉంటే ఆ పాలలో ఖచ్చితంగా డిటర్జెంట్ కలిసినట్లే. పాలు చిక్కగా కనిపించేందుకు బియ్యం పిండి లేదా గోధుమ పిండి కలుపుతారు. దీనికోసం పాలను కొద్దిగా వేడి చేసి చల్లార్చండి. అందులో 2 లేదా 3 చుక్కల అయోడిన్ సొల్యూషన్ వేయండి. ఇది మెడికల్ షాప్లో దొరుకుతోంది. పాలు గనక నీళ్ళ రంగులోకి మారితే అందులో పిండి కలిపారని అర్థం. స్వచ్ఛమైన పాల రంగు మారవు. సింథటిక్ పాలను వేడి చేసినప్పుడు అవి లేత పసుపు రంగులోకి మారతాయి. అంతేకాకుండా 2 వేళ్ల మధ్య పాలను తీసుకుని రుద్దితే సబ్బు లాంటి జిగిట తగులుతోంది. ఆ పాలు తాగినప్పుడు కొద్దిగా చేదుగా అనిపిస్తాయి. రాజమండ్రి ఘటన కేవలం ఒక హెచ్చరిక మాత్రమే. మన చుట్టూ జరుగుతున్న కల్తీ వ్యాపారాలకు మనం అప్రమత్తంగా లేకపోతే మన పిల్లలకు, మన కుటుంబ సభ్యులకు మన చేతులతో మనమే విషం పోసిన వాళ్ళమవుతాము. తక్కువ ధరకు వస్తున్నాయి కదా అని లేదా చిక్కగా ఉన్నాయని బ్రాండ్ లేని పాలను, లూజ్ పాలను గుడ్డిగా నమ్మకండి. వారానికి ఒక్కసారైనా సింపుల్ ట్రిక్స్ ద్వారా ఇంట్లోనే పాలను టెస్ట్ చేసుకోండి. అనుమానం వస్తే గనక వెంటనే ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేయండి.